డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి జీవన గానం. సదాశివం 4వ భాగం 12/3/26. మామయ్య అదృశ్యం. నేను హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు మా కుటుంబంలో ఒక దుస్సంఘటన జరిగి వ్యాపారం చేస్తున్న మా మేనమామ నష్టం వచ్చి అదృశ్యమై ఇది మా అమ్మను చాలా కుంగదీసి. ఆమె పుట్టింటి వారు సంపన్నులని, తోడ పుట్టినవాడు చాలా హోదాలో ఉన్నాడు. ఒక రకమైన గర్వం ఉండే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ భావం వల్ల సమాజంలో తలదించుకునే పని లేకుండా ఉండే. నిజానికి మా మేనమామ వ్యాపారంలో వచ్చిన నష్టం వల్ల అదృశ్యం కాల. అప్పుడు నష్టాలు వచ్చినప్పటికీ 6,000 రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. అప్పుల వాళ్ళందరినీ పిలిచి నా దగ్గర ఉన్న డబ్బులు ఇవి, దీంతో అప్పులు సర్దుబాటు చేసుకోండి అని ఉంటే అంతా సంతోషంగా ఒప్పుకునేవాడు. అప్పటికి ఆయన గ్రామంలో బయట సమాజంలో ఉన్న గౌరవం అటుబడి. ఈ విషయం తెలిసి నేను ఇంటికి వచ్చి మా మేనమామ భార్యతో ఆయన అదృశ్యానికి 6,000 రూపాయలే కారణమని గ్రహించి ఆ తర్వాత ఆమె కన్నవారింటికి వెళ్ళి అప్పటికే చనిపోయిన చెల్లెలి బిడ్డ పోషణ చూసుకొని హౌస్ సర్జన్సీ పూర్తయిన తర్వాత MS చదవాలన్న ఉద్దేశంతో సీనియర్ హౌస్ సర్జన్గా చేరారు. సర్జరీలో 3 యూనిట్లు ఉండేవి. అదృష్టవశాత్తు నాకు 3వ యూనిట్లో పోస్టింగ్ దొరికి ఆ యూనిట్ సర్జన్ ఆర్మీ సర్వీస్ నుండి రిటైర్ అయి సర్జన్గా ప్రమోట్ అయి ఆ యూనిట్కి వచ్చారు. మిగతా సర్జన్లకు వారు ఎక్కువ స్వేచ్ఛనిచ్చి ఎక్కువ అవకాశాలు మాకిచ్చేవారు. 6-7 నెలల్లో సర్జరీ చెయ్యగలనన్న ధైర్యం వచ్చి ఆ తర్వాత కొంతకాలం ఫిజియాలజీలోను KGHలో RMOగాను ఉండి తర్వాత అదే యూనివర్సిటీ అసిస్టెంట్ వద్ద వెళ్ళారు. మా సర్జన్ పేరు డాక్టర్ ఆత్మా రామారావు. వారి తాతగారు రామారావు గారు మద్రాస్ మెడికల్ కాలేజీలో అనాటమీ ప్రొఫెసర్. మా సర్జన్ ఆర్మీలో పనిచేసిన సంగతి చెప్పా కదా. సర్జరీ చాలా త్వరగా చేసేవారు. త్వరగా పూర్తి చేసుకొని 2 గంటలకి ఇంటికి వెళ్ళిపోయారు. మిగతా సర్జన్లు రాత్రి 10 గంటల వరకు పనిచేసేవారని ఇంతకు ముందే చెప్పారు. పెద్ద కేసులు కూడా ఆయన ఒక ఆపరేషన్ టేబుల్ మీద, నేను ఇంకొక ఆపరేషన్ టేబుల్ మీద చేసేవారు. ఆయన కేసు పూర్తి చేసుకొని నా టేబుల్ దగ్గరికి వచ్చి చూసి వెరీ గుడ్ అంటూ వెళ్ళారు. అందువల్ల నాకు కూడా ఉత్సాహం వచ్చి 2 గంటల తర్వాత చిన్న చిన్న కేసులన్నీ నేనే చేశాను. మధ్యాహ్నం 2 గంటలు మర్నాడు ఉదయం వరకు ఎమర్జెన్సీ సర్జరీ కేసులు నేనే చేసేవాడు. ఒకరోజు ఒక కాంప్లికేటెడ్ కేసు వచ్చి అటువంటి కేసులు అరుదుగా వచ్చి నేను చేయగలను కదా, సర్జనులు ఎందుకు డిస్టర్బ్ చెయ్యాలని నేనే చేస్తాను. మర్నాడు ఉదయం రౌండ్లో ఈ విషయం చెప్పి నేను చేసినందుకు సంతోషపడుతూనే నాకు కబురు చేస్తే నే వచ్చేవాడిని కదా అన్న. అందువల్ల కాన్ఫిడెన్స్ త్వరగా చేయటం 2 నాకు వచ్చినాయి. కాన్ఫిడెన్స్ త్వరగా చేయటం. వలస పాలన ఇక్కడ 1942లో నేను మెడికల్ కాలేజీలో చేరి 47లో పూర్తి చేసి నాటికి దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఒక పక్క యుద్ధం, మరొక పక్క స్వాతంత్ర సమర పోరాటం. నాయకులందరూ జైళ్లలో ఉండటం దేశం మొత్తాన్ని మానసిక ఒత్తిడికి గురి చేసి దీనికి తోడు పండిన ఆహార ధాన్యాలు ప్రభుత్వం వారు స్వీకరించి మిలిటరీ వారి కోసం గోడౌన్లలో పెట్టి దేశాన్ని కరువు కాటకాలకు గురి చేశారు. 1945లో రాయలసీమ కరువు గురై సర్కార్ జిల్లాల వారు ఆహార పదార్థాలు, ధాన్యాలు పుష్కలంగా అందించి క్షామపీడితులు, గంజి కేంద్రాలను నెలకొల్పి జన నష్టం ఎక్కువ లేకుండా చూశారు. పశు నష్టం మాత్రం బాగా జరిగింది. 1945లో బెంగాల్ రాష్ట్రం మొత్తం క్షామానికి గురై లక్షల సంఖ్యలో జనం మరణించి ప్రభుత్వం వారు గోడౌన్లో దాచిన బియ్యం పనికి రాకుండా పోయి వాటిని సముద్రంలో కలిపారు. మిగతా ఆ ధాన్యాన్ని అంతే తప్ప ఆ ధాన్యాన్ని ప్రజలకు అందించాలి. ఈ కరువు పూర్తిగా మ్యాన్ మేడ్, మానవ కల్పితం. దేశ విభజన నెత్తుటేరు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన మనం ఆశించిన దానికి విరుద్ధంగా దేశ విభజన జరగటం, లక్షల సంఖ్యలో ప్రజలు హత్యాకాండకు గురి కావడం, కోట్ల సంఖ్యలో జనాభా ఇండియా నుంచి పాకిస్తాన్,
పాకిస్తాన్ నుండి ఇండియాకు తరలటం నిజానికి 1946 నుండి బెంగాల్లో మత కలహాలు రేగడం, దానివల్ల చాలామంది ప్రజలు మరణించడం జరిగింది. మహాత్మా గాంధీ ఆ సమయంలో బెంగాల్ అంతటా పర్యటించి హత్యలు కొంతవరకు నివారించగలిగారు. కాంగ్రెస్ నాయకులు చాలా సందర్భాల్లో ఒక్క నెత్తురు బొట్టు కూడా నేల మీద పడకుండా స్వాతంత్రం సంపాదించామని ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. బయట శత్రువుల నెత్తురు నేల మీద పడలేదు, కానీ భారతదేశ ప్రజలలో వాళ్లలో వారి నెత్తుటేర్లు ప్రవహించుకున్నారు. బ్లాక్ మార్కెట్ నిత్యావసర వస్తువుల ఖరీదు క్రమంగా పెరిగి దాదాపు అన్ని వస్తువుల రేట్లు 5 సంవత్సరాల్లో రెట్టింపై. ఆహార ధాన్యాలతో పాటు బట్టలు, నిత్యావసర వస్తువులు దొరకటమే కష్టమే. ఆహార ధాన్యాలకు రేషన్, బట్టలకు రేషన్ పెట్టడం వల్ల తగినంత ఆహారం లభ్యమయ్యేదిగా. పెళ్లి పేరంటాలు వచ్చినప్పుడు గృహస్థులకు వచ్చిన వారికి భోజనం పెట్టక తప్పదు కదా. గవర్నమెంట్ 10 మంది కన్నా ఎక్కువ మందికి భోజనం పెట్టడానికి ఒప్పుకునేది కాదు. అందువల్ల ఆహ్వాన పత్రికలలో మీ రేషన్ మీరే తెచ్చుకోండి అని ప్రచురించేవి. అన్ని వస్తువులు దొంగతనంగా కొనుక్కోవాల్సి వచ్చి అప్పుడే బ్లాక్ మార్కెట్ అనే పదం వెలుగులోకి వచ్చేది. విశాఖపట్నంలో గుప్తా అని ఆయన ఒక షాప్ ఉండేది. అందులో తెల్ల కాగితాలు కూడా అమ్మేవారు. 1946 అసెంబ్లీ ఎన్నికలకు ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఈ గుప్తా వైట్ పేపర్ బ్లాక్ మార్కెట్ చేశారు. అతనికి ఇవ్వకూడదని ప్రచారం చేసి స్వచ్ఛమైన కాంగ్రెస్ వారికి తెన్నేటి విశ్వనాథం గారికి సీటు వచ్చేట్టు చేసి గాంధీజీని తోలనాడిన కామరాజ్ దక్షిణ భారత హిందీ మహాసభలో పాల్గొనడానికి మహాత్మా గాంధీ ట్రైన్లో వస్తూ విశాఖలో ఆగారు. ఒక 3వ క్లాస్ కంపార్ట్మెంట్ మొత్తం రైల్వే కంపెనీ వాళ్ళు రిజర్వ్ చేశారు. వాల్తే స్టేషన్లో దిగిన తర్వాత ఆ దగ్గరలోనే మీటింగ్ పెట్టారు. మీటింగ్ అయిన వెంటనే బయలుదేరి దక్షిణ భారత హిందూ ప్రచార సభ రజతోత్సవానికి వెళ్ళారు. మీటింగ్లో ఆయన చెప్పిందేమో నాకు గుర్తులేదు, కానీ ఆయన చూసిన జ్ఞాపకం బాగా. వారి మద్రాసు పర్యటన అంతర్యాన్ని గురించి అపోహపడి కామరాజ్ నాడార్ గాంధీ గారిని తోలనాడినట్లు కూడా. అప్పటి వరకు రాజగోపాలాచారి కాంగ్రెసులో లేరు. విలేకరులు రాజగోపాలాచారిని రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి చేయడం కొరకు వచ్చారా అని గాంధీ గారిని అడిగారు. అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధినేత కామరాజ్ నాడార్ రాజగోపాలాచారిని కాంగ్రెస్లో చేర్చుకోవడానికి వీల్లేదని పట్టుబట్టి ఉన్నారు. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని దేర్ సీమ్స్ టు బి క్లిక్ ఇన్ తమిళనాడు కాంగ్రెస్ అన్నారు. దానిపై కామరాజు తోలనాడారు. మద్రాసు రాష్ట్రంలో అప్పుడు 4 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉండే: ఏపీసీసీ, టీఎన్సీసీ, కేపీసీసీ, ఎంసీసీ. అప్పటికే కాంగ్రెస్ వారు భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలన్నారు కనుక అవి ఏర్పడి ఇండియా రిపబ్లిక్ కాకముందు మద్రాసు రాష్ట్రం హరిజనులకు, దళితులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడి జమీందారులకు 1 సీటు ఆంధ్రాలో. దీనికి కారణం అంతకుముందు పరిపాలించిన జస్టిస్ పార్టీ ఈ రిజర్వేషన్లకు ప్రత్యేక ఎలక్టరేట్ ఉండే. ఆంధ్రాలో జమీందారీ సీటుకు ఎంఆర్ అప్పారావు, నూజివీడు, ఈయన వరుసగా బాబాయ్ అయిన మీర్జాపూర్ జమీందార్ పోటీ మీర్జాపూర్ రాజా గెలిచారు. అందరిలో లాగా నేను విద్యార్థి కాంగ్రెస్లో ఉన్నా. కాంగ్రెస్ నాయకుల్లో సరోజిని నాయుడు, కమలాదేవి చటోపాధ్యాయ 2 మహిళా నాయకులు ఉండేవారు. అందులో సరోజిని నాయుడు గారు బాగా చదువుకొని పొయిట్రీ వ్రాయటం మాత్రమే కాక కోకిల కంఠంతో పాడేదని ప్రసిద్ధి. కాలేజీ విద్యార్థుల సభలలో వాళ్ళు పాల్గొనేవారు. అప్పటికే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై పట్టు తగ్గి ఒక సభలో సరోజనాయుడు వివరించి విద్యార్థి నాయకుడు పరిచయం చేస్తూ ఈజ్ ఎ గ్రేట్ పబ్లిక్ లేడీ అని ఆమె చాలా సభల్లో ఆ విషయం చెప్పే. పబ్లిక్ లేడీ అనే మాటకు సరైన అర్థం తెలియకనే ఆ విద్యార్థి ఈ మాట ఉపయోగించి ఆమె చాలా విత్తిగా మాట్లాడి అంత పెద్ద పోరాటంలో పాల్గొంటూ కూడా ఆమె వాక్చాతుర్యం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే. మహాత్మా గాంధీ గారిని గురించి చెప్తూ he don't know how much it costs to maintain Mahatma ji so poor అని
అందరూ విద్యార్థుల్లాగానే నేను కూడా విద్యార్థి కాంగ్రెస్లో ఉండేవాడు. సమావేశాల్లో పాల్గొని రాజు లేకుండా రాజ్యం నడిచేది. నా చిన్నప్పటి నుండి కాంగ్రెస్ గురించి, మహాత్మా గాంధీ గురించి జనం కథలుగా చెప్పేవారు. 1936లో జిల్లా బోర్డు ఎలక్షన్స్ జరిగాయి. మా ఫిర్కా నుండి పెదకాగా కాంగ్రెస్ తరఫున అడుసుపల్లి కోటయ్య గారు, నంబూరి కరణం గారు, గోపరాజు గారు జస్టిస్ పార్టీ మద్దతులో పోటీ చేశారు. అప్పటికి నాకు తెలిసిన వివాదాలు: జస్టిస్ పార్టీ డౌన్, కాంగ్రెస్ పార్టీ అప్. జిల్లా బోర్డు అనగానే జిల్లా పరిషత్ ముందటి వ్యవస్థ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే గెలిచి జిల్లా బోర్డు కైవసం చేసు. అంతకు పూర్వం జస్టిస్ వాళ్ళ పార్టీ చేతుల్లో ఉండేది. దాదాపు 3 సార్లు జాగర్లమూడి కుప్పస్వామి గారు జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉండే. ఆనాటి ఎలక్షన్లో ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. పాత తరం వాళ్ళంతా జస్టిస్ పార్టీ నాయకులే, అభిమానులే. మా మేనమామ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినప్పటికీ మా తాత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక జయం. కాంగ్రెస్ వారిని దేశాన్ని నుంచి పంపించి రాజు లేకుండా ప్రజలే పరిపాలించుకోవాలని అనుకోవడం. పాత తరం వాళ్ళకి ఈ నినాదం రుచించేగా. రాజు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుందనే ప్రశ్న వాళ్ళ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమైన చట్టం 1937 అసెంబ్లీ ఎన్నికలు జరిగి అప్పటి మన రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పార్టీ పరిపాలనలో ఉండదు. మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో మొదటిసారిగా కాంగ్రెస్ వారు పోటీ చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు. మద్రాసు రాష్ట్రంలో రాజగోపాలాచారి ప్రైమ్ మినిస్టర్, అంటే క్యాబినెట్లో టంగుటూరి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి అనేవాడు. ఆయన క్యాబినెట్లో టంగుటూరి ప్రకాశం గారు రెవెన్యూ మంత్రి, వివి గిరి గారు లేబర్ మినిస్టర్గా. ఆ ప్రభుత్వం కొద్ది కాలమే అధికారంలో. దీనికి కారణం 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా ఉండకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించి అందరినీ రాజీనామా చేయించారు. ఆ ప్రభుత్వ హయాంలో వచ్చిన ముఖ్యమైన చట్టం శారదా యాక్ట్, అంటే బాల్య వివాహాల నిషేధం. అంతవరకు బాల్యంలో వివాహాలు విస్తారంగా జరిగాయి. బాల్య వివాహాలు చేయకూడదన్న ప్రచారం కందుకూరి వీరేశలింగం గారి నుండి చాలామంది చేశారు. అయినా ప్రజలు అంత తేలిగ్గా ఆమోదించరు. కొంతమంది చట్టానికి భయపడి నిజాం రాజ్యంలో ఉన్న పరగణాలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్నారు. రైతు రుణ విమోచన చట్టం 2. ఈ చట్టం చేసే ముందు ప్రకాశం పంతులు గారు తన రెవెన్యూ సెక్రటరీతో ఓ కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరించి 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల చిన్న రైతులే కాక చాలా పెద్ద రైతులు కూడా అప్పుల ఊపిలో కూరుకుపోయారు. ఆ విచారణ జరిగేటప్పుడు జరిగిన చిన్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సమావేశంలో ఆ సెక్రటరీ ఒక రైతు ఎంత పొలం ఉన్నది అని అడిగాడు. దాదాపు 20 ఎకరాలు ఉన్నది. అప్పెంత అన్నాడు. 5,000 నుండి 10,000. అయితే కొంత పొలం అమ్మి అప్పు తీసుకోవచ్చు కదా. సెక్రటరీ సలహా. దానికి అయ్యా నిజం చెప్పమంటారా, రైతుకు భార్య మీద కన్నా పొలం మీదే ప్రేమ ఎక్కువ, అందుకని అమ్మలేమని చెప్పు. ఈ విషయం ఆ సమావేశంలో ఉన్న వడ్డే శోభనాద్రి గారు, అంటే మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి తాతగారు నాకు స్వయంగా చెప్పి ఆ రిపోర్టు ప్రకాశం గారికి చూపించిన తర్వాత రైతులు రుణం వ్యక్తం చేయటం కోసం రైతు రుణ విమోచన చట్టం చేశారు. దీనివల్ల ఎక్కువ మంది రుణ విముక్తి పొందారు. 3. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ వారు పాలించినప్పుడు కమ్యూనల్ జీవో అమల్లోకి వచ్చి దాని ప్రకారం ఉద్యోగాల్లో ప్రొఫెషనల్ కాలేజీలో కులాల వారీగా సీట్లు ఇచ్చేవారు. 10 సీట్లలో 1 బ్రాహ్మణులకు, 2 అబ్రాహ్మణులకు. రెండవ దానిలో విద్యాపరంగా వెనకబడిన కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్. ఇది ఆంధ్రులకు ప్రస్తుతంగా ఉండే. ఆ బ్రాహ్మణుల్లో కొన్ని కులాలు ముందు, కొన్ని కులాలు వెనకబడి ఉండే. అప్పటికి కమ్మ కులస్తులు విద్యాపరంగా వెనకబడ్డ జాబితాలు ఉండే. వారు గవర్నమెంట్ స్కాలర్షిప్లు కూడా అర్హులు. వారిని 1939 కల్లా ఫార్వర్డ్ క్లాసులోకి తెచ్చి
అప్పటి నుండి విద్యా సంస్థల్లో కమ్మ కులస్థలు స్కాలర్షిప్ అవకాశాలు పోయాయి. గుంటూరు చేరిన ఆంధ్ర విశ్వవిద్యాలయం యుద్ధం మొదలైన దగ్గర నుంచి వస్తువుల ధరలు పెరిగాయి. 1942 వరకు భారతదేశంపై ప్రత్యక్షంగా యుద్ధ ప్రభావం పడల. 1942 ఏప్రిల్లో జపాన్ వారు విశాఖపట్నం మీద, మద్రాసు మీద బాంబింగ్ చేశారు. అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరు నుండి గుంటూరుకు మార్చడం జరిగింది. గుంటూరులో మెడికల్ స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో 1930లో పూర్వం బిల్డింగులు కట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం ఉన్న మెడికల్ స్కూళ్ళు కూడా మూసాయి. అందువల్ల ఖాళీగా ఉన్న బిల్డింగులు ట్రైనింగ్ స్కూళ్ళు నడిచాయి. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక యూనివర్సిటీ ఈ బిల్డింగుల్లోకి మార్చారు. వాల్తేరులో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ మిలిటరీ వాళ్ళు ఆక్రమించి షెడ్యూల్ నిర్మించుకున్నారు. యుద్ధం అయిపోయాక తర్వాత మిలిటరీ వాళ్ళు యూనివర్సిటీ బిల్డింగులను ఖాళీ చేశారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళా విశాఖ వెళ్ళింది. యుద్ధం అయిపోయాక తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా జైలు నుండి బయటకు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తరం అయిపోయినందుకు ఎలక్షన్లు వచ్చాయి. యూనివర్సిటీ చట్ట ప్రకారం యూనివర్సిటీకి ఎవరైనా పోటీ చేయొచ్చు, అర్హత ఏమి లేవు. అప్పటికి చాలా కాలంగా సిఆర్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ కట్టమంచి కాంగ్రెస్ పార్టీ వారు బుడుసు సాంబమూర్తిగా నిలబెట్టారు. సిఆర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపోయింది. నిజానికి సిఆర్ రెడ్డి గారు కాంగ్రెస్ వారు 1926లో మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండి జస్టిస్ పార్టీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించిన వాడు. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించడం జస్టిస్ పార్టీ వారు రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్గా పంపించి అసెంబ్లీలో లేకుండా చేశారని అనుకునే. జరిగింది కూడా అదే. 45, 46లో గెలిచిన తర్వాత వారికి సన్మానం గుంటూరులో జరిగింది. దానికి ఆయన సమాధానం చెబుతూ, అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ ఎనీబడీ కెన్ కంటెస్ట్ ఫర్ వైస్ ఛాన్సలర్షిప్, సో ఎనీబడీ హ్యాజ్ కంటెస్ట్ దట్. ఎవరైనా పోటీ చేయవచ్చు, అందుకే ఎవరో ఒకరు పోటీ చేశారు. ఆయన వాక్చాతుర్యానికి ఇది మచ్చుతోనక. 1946లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పటికి ఓటర్ల సంఖ్య పెరిగి పన్ను కట్టే వారితో పాటు సంతకం చెయ్యగలిగిన వాళ్లకు కూడా ఓటు హక్కు వచ్చింది. అన్నాప్రకట కామేశ్వరరావు గుంటూరుకు పోటీ చేశారు. గుంటూరు తాలూకా, సత్తెనపల్లి తాలూకా మేడూరు నాగేశ్వరరావు, నరసరావుపేట, గురదాల మాచర్ల పాల్తారు కాసు బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలి. అప్పట్లో అవుతి రామిరెడ్డి, కల్లూరి చంద్రమౌళి, మంతెన వెంకట్రాజు వగైరా నాయకులు ఉండేవారు. 1946 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రకాశం పంతులు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1942లో రాజాజీ కాంగ్రెస్ నుండి బయటికి వచ్చాడు. పాకిస్తాన్ ఇవ్వమని అడిగారు. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. 1946 ఎలక్షన్ల తర్వాత గాంధీ గారి పర్మిషన్తో కాంగ్రెస్లో మళ్ళీ చేరినట్టున్నాడు. కానీ కామరాజు నాడార్ మాత్రం రాజగోపాలాచారికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రకాశం గారికి అవకాశం. అప్పటి నియమావళి ప్రకారం పార్టీ లీడర్ ప్రతి సంవత్సరం ఎన్నిక. 47లో ఉమాండూరు వెదరామస్వామి వడ్డియార్ లీడర్గా ఎన్నికై ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 2 ఏళ్లకు రామస్వామి రెడ్డి గారి తర్వాత పీసపాటి కుమారస్వామి రాజా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన 52 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్రోద్యమం జరుగుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థికి మహాత్మా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ సంస్థల గురించి సదభిప్రాయం ఉండే. నేను హై స్కూల్లో ఉండగా లోకల్ బోర్డు ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. అప్పుడు ఓట్ ఫర్ కాంగ్రెస్ అని అందరం కేకలు వేసిన వాళ్ళమే. కాలేజీలో చదువుకు మేము వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం తీవ్రం చేసి అప్పుడు చాలామంది జైలుకు వెళ్ళటం జరిగింది. అందులో మా మేనమామ ఒక. అందువల్ల రాజకీయాలు దగ్గరగా చూడటం జరిగింది. మెడికల్ కాలేజీలో చేరినా క్విట్ ఇండియా నినాదంతో చివరి పోరాటం జరిగింది. ఈ పోరాటంలో పాల్గొనకపోయినా దగ్గరగా చూసే అవకాశం కలిగి మేము కాలేజీలో ఉండగా కమ్యూనిస్టులు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పేరుతో విద్యార్థి ఉద్యమాలు ప్రారంభించి చదువు మీద ఉన్న ధ్యాస వలన ఆ విషయాలు ఏం పట్టించుకోలేదు. అప్పట్లో ఎంఎన్ రాయ్ ప్రభావంతో కొంతమంది రాడికల్ స్టూడెంట్ యూనియన్ కూడా స్థాపించి, అయితే అది మేధావులకే పరిమితమే అన్న భావన వల్ల వ్యాప్తి కాల.
స్వాతంత్ర పోరాటం చివరి రోజులు కమ్యూనిస్టు పార్టీ కొంతమందిని వీరు స్వాతంత్రం అనంతరం సమాజం ఎలా ఉండాలి, కాంగ్రెస్ వారికే అధికారం ఇస్తే బూర్జువా వర్గాలకే పరిమితం అవుతుందని, ప్రజలకు అధికారం కావాలి కంటే కమ్యూనిస్టులు మాత్రమే ఆ పని చెయ్యగలరని భావించి, అవి కాక రెండవ ప్రపంచ యుద్ధం స్వభావానికి కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారి దృష్టిలో కొంత తేడా ఉండే. పీపుల్స్ వార్ అంటే ఈ ఇద్దరు కాక మేధావి వర్గానికి చెందిన ఎంఎన్ రాయ్ దీనికి పీపుల్స్ వార్ అని పిలిచారు. అంటే యుద్ధంలో హిట్లరు ఆయన అనుచరులు గెలిచినట్టయితే ప్రపంచంలో అంతా నిరంకుశం వస్తుందని, బ్రిటిష్ వారి మిత్రులు గెలిచితే ప్రజారాజ్యం వస్తుందని భావి ఆ నినాదాన్ని ఇచ్చి కమ్యూనిస్టులు దీనికి అంగీకరించారు. దానికి కారణం జర్మనీ నియంత హిట్లర్, రష్యా నేత స్టాలిన్ కలిసి బ్రిటన్ మిగతా ఐరోపా దేశాలపై యుద్ధాన్ని జరుపుతున్నారు. 1941 వచ్చేసరికి రష్యా బ్రిటన్లతో కలిసి హిట్లర్తో పోరాటం చేశారు. అప్పుడు కమ్యూనిస్టులు దీన్ని పీపుల్స్ వార్ అన్నారు. నాయకత్వం పురుళ్ళు జైళ్ళలు. ఒకవైపు యుద్ధం జరుగుతోంది, రెండో వైపు దేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. స్వాతంత్రోద్యమ భావన అందరిలో ఏర్పడింది. 1941లో యుద్ధం పూర్తయింది. బ్రిటిష్ వాళ్ళు వారి మిత్రులు మిగిలారు. 46లో మనకు సెంట్రల్ అసెంబ్లీ పార్లమెంటు ముందున్న వ్యవస్థ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. మనం అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. 2-3 కమ్యూనిస్టు సభ్యులు మాత్రం ఎన్నికయ్యారు. కొంతమంది స్వతంత్రులు మినహా మిగతావంతా కాంగ్రెస్ సభ్యులే. క్విట్ ఇండియాకు ముందు 1937లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజగోపాలాచారి నేతృత్వంలో మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1939లో బ్రిటిష్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు యుద్ధానికి సహకరించకపోవడం, అసెంబ్లీలకు రాజీనామా చేయటం జరిగింది. అందువల్ల 1942లో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అరెస్ట్ అయిన నాయకులు యుద్ధం అయిపోగానే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎవరి నాయకత్వం కింద ప్రభుత్వం ఏర్పడాలి అనే మంతనాలు జైళ్లలోనే చేశారు. పట్టాభి వర్సెస్ ప్రకాశం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వరకు 2 వర్గాలుగా చేరి, ఒకటి టంగుటూరు ప్రకాశం నాయకత్వం, రెండోది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి నాయకత్వాన్ని ఏర్పడి అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నది ప్రకాశం గారు, పిసిసి సెక్రటరీగా ఉన్న కళా వెంకట్రావు పట్టాభి సీతారామయ్యతో చేతులు కలిపి ప్రకాశం గారి ఆధిపత్యం తగ్గించేందుకు పనిచేసి, అయినప్పటికీ ఎన్నికలు అయిన తర్వాత ప్రకాశం గారి మద్రాసులో ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయితే పట్టాభివర్గం కళా వెంకట్రావు గారి నాయకత్వంలో తమ పోరు కొనసాగించి మరుసటి సంవత్సరాన్ని ప్రకాశం గారిని ముఖ్యమంత్రి కాకుండా చేశారు. చివరికి పిసిసి ప్రధానంగా కాశీనాథ్ నాగేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, ప్రకాశం పంతులు వంటి వాళ్ళ నాయకత్వాన్ని నడిచింది. తీసుకెళ్ళమ్మా. పట్టాభి ప్రకాశం మధ్య గ్రూపు తగాదాలు వచ్చిన రంగా గారు ప్రకాశం గారి తరఫున నిలబడ్డారు. ధైర్యం ఉన్నవాడే ముఖ్యం. 46 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సంస్థ తరఫున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో రంగా గారు పిసిసి అధ్యక్షులు కందుల గోగులరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి తమ్మారెడ్డి గారు తిమ్మ, వైస్ ప్రెసిడెంట్గా గౌత లచ్చన్న గారు, జాయింట్ సెక్రటరీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారు, జాయింట్ సెక్రటరీ మిగతా జిల్లాలకు ఒక కమిటీ సభ్యుడు అయ్యారు. పిసిసి తరఫున ప్రకాశం గారికి పూర్తి మద్దతు ఇచ్చారు. మరుసటి సంవత్సరం ప్రకాశం గారి ఓటమి ఆపలేకపోయి తర్వాత 49లో ప్రభుత్వంలో ఉన్న పట్టాభి సీతారామయ్య గారు గ్రూప్ తరఫున రంగా గారిని ఓడించే ప్రయత్నం మొదలై వారికి తగిన అభ్యర్థి లభించి అంతకుముందు పట్టాభి గారి హయాంలో జాయింట్ సెక్రటరీగా చేసిన నీలం సంజీవరెడ్డిని నిలబెట్టి అప్పుడు సర్డీవి శాసనసభ్యులు, మీకెవరికి ధైర్యం లేక నన్ను నిలబెట్టిన, గెలిస్తే సరే, ఓడితే మాత్రం నాకు మంత్రి ఇవ్వాలి అని కండిషన్ పెట్టి రెండోది ఖాయమైంది, మంత్రి అయ్యారు. ఆంధ్రస్ వీడిన ఆంధ్ర నాయకుడు కాంగ్రెస్ తిరిగి 1951లో పిసిసి ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా సంజీవరెడ్డి పోటీ చేసి ఈలోగా పట్టాభి గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అక్కడ అధికార బలం పైన సంస్థాబలం ఉండి కూడా గుంటూరు జిల్లా నుండి ఎన్నికైన పిసిసి ప్రతినిధులు 13 మందిని పిసిసి అధ్యక్ష ఎన్నికలు పాల్గొనకుండా కోర్టు ఆర్డర్ తీసుకొని ప్రభుత్వంలో ఉన్నవారు వారి సర్వాన్ని వడ్డీ
రంగా గారిపై సంజీవరెడ్డి గారి 3 ఓట్ల మెజారిటీతో గెలిపి ఈ చారిత్రాత్మకమైన దీనిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బ్రద్దరుగా పగిలిపోయింది. అదే సమయంలో కేంద్రంలో కూడా కొంతమంది కాంగ్రెస్ వదిలి బయటికి వచ్చారు. అందులో కృపలాని మొదలైన పెద్దలు కిసాన్ మజ్దూర్ పార్టీ పెట్టి ఇక్కడ చేరిన వారు ప్రకాశం గారు ప్రజా పార్టీగాను, రంగా గారు కేఎల్పీ గాను కృషికర లోక్ పార్టీగా ఏర్పాటు చేస్తారు. కమ్యూనిస్టులు బలం స్థిరంగా ఉండిపోల. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్యం వల్ల సోషలిస్టు ప్రభుత్వం రాదు. ప్రజల్లోకి వెళ్ళి గెరిలా యుద్ధం లాంటి ప్రక్రియలు ప్రభుత్వం పోరాడి స్వాతంత్రం తీసుకురావ అన్న భావనలతో తెలంగాణలోను ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఉద్యమం నడిపారు. ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించి ఉద్యమాన్ని ఆపేందుకు ప్రయత్నం చేసి ప్రభుత్వ చర్యల వల్ల ఎక్కువ మంది కమ్యూనిస్టులు జైలుకి వెళ్ళడం, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం. అందువల్ల 1952లో జరిగిన ఎన్నికలు కమ్యూనిస్టుల పట్ల సానుభూతి పెరిగి ఎక్కువ మందిని శాసనసభకు గెలిపించారు. శాసనసభలో పార్లమెంట్లో కమ్యూనిస్టు వాణి బలంగా వెలివి. అయితే ఎక్కువ కాలం నిలవల. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన మధ్యంతర ఎన్నికలు కమ్యూనిస్టులు పూర్తిగా తర్వాత కూడా మళ్ళా పూర్ణ వైభవాన్ని సంపాదించుకోల. భాషా ప్రయుక్త రాష్ట్ర 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని. ఆ ప్రభుత్వానికి ప్రజా పార్టీ నాయకుడిగా ఉన్న సంగుటి ప్రకాశం పంతులు గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వం 13 నెలలు మాత్రమే. అసెంబ్లీలో ఓడిన తర్వాత రద్దయి రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి గవర్నర్ త్రివేది చాలా చురుకైన వ్యక్తి. ఆయన హయాంలోనే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంతో సంపడి జరిగి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో అంగీకరింప చేశారు. 1955 బై ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీ, ప్రతిష్టా పార్టీ, కేఎల్పీలు కలిసి యునైటెడ్ కాంగ్రెస్ పేరుతో పోటీ చేశారు. ఎక్కువ మెజార్టీతో ఎన్నికలు గెలిచారు. కమ్యూనిస్టులకు 15 సీట్లు మాత్రమే దక్కి. అప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వానికి పెదవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా, వీరం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన సంఘం ఏర్పాటు చేసి దేశాన్నంతా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు. ఉప ముఖ్యమంత్రి ఆ ఆర్పుతో హైదరాబాదులో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కొన్ని జిల్లాలు కర్ణాటకలో, కొన్ని మహారాష్ట్రలో కలిపి హైదరాబాదుతో పాటు 8 తెలుగు జిల్లాలు తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 5 ఏళ్ల తర్వాత వారు కావాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోవద్దని సిఫార్సు చేశారు. అయితే అంతకుముందు దశాబ్దాల తరబడి విశాలాంధ్ర కావాలని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ నినాదం చేస్తూ వచ్చి తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది విశాలాంధ్ర కావాలని కోరారు. అందువల్ల ఈ 5 సంవత్సరాల జాప్యం అవసరం లేకుండా ఇప్పుడే విశాలాంధ్ర ఏర్పడాలని రాజకీయ పార్టీలు భావించి అప్పుడు తెలంగాణ నాయకులు కొన్ని హామీలు అడిగారు. అందులో ప్రధానం ఆంధ్ర ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలి. అందువల్ల నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కొండా వెంకటరంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. కొన్నాళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రికి ప్రాధాన్యత ఏమీ లేదని, చేతికి 6వ వేలు లాంటిదని రంగారెడ్డి గారే తన అసహనాన్ని వెల్లడించారు. ఆ తర్వాత దాని ప్రాముఖ్యత పోయి అభివృద్ధి గురించి పెద్ద మనుషుల ఒప్పందం పేర్లతో కొన్ని నిర్ణయాలు తీసుకు తెలంగాణ ఏమవుతుందో వేచి చూడాల్సిందే. 1969 నాటికి తెలంగాణకి న్యాయం జరగటం లేదని మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమం నడిపారు. దాని ఫలితంగా 300 మంది మరణం తప్ప ఒరిగిందేమీ లేదు. 72లో ముల్కీ సమస్యపై వచ్చిన కోర్టు తీర్పు వల్ల ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిపోవాలని ఉద్యమం చేశారు. అంత గొప్ప ఉద్యమం అంతకు ముందెప్పుడూ జరగదు, తర్వాత కూడా లేదు. ఆ ఉద్యమంలోనూ 300 మంది మరణించారు, కానీ ఫలితం లేదు. ప్రధాని ఇందిరాగాంధీ 6 సూత్రాల ఫార్ములా అని రాష్ట్రాన్ని 6 భాగాలుగా విభజించి ఉద్యమాన్ని విరమింపజే. ఈ 2 ఉద్యమాలు ఉద్యోగస్తులు ఉద్యోగాల గురించి 72 నుంచి ఇటీవల కాలం వరకు రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగానే
ఇటీవల రాజ్యం చంద్రశేఖరరావు తెలుగుదేశం తనకు మంత్రి పదవి రాలేదని మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమానికి పిలుపునిచ్చారు. 2004లో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ వారితో కలిసి తెలుగుదేశాన్ని ఓడించగలి తెలంగాణ ఏమవుతుందో వేచి చూడాలి. గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పు వ్యవసాయమే ప్రధాన వృత్తి కాగల గ్రామాల్లో దాదాపు 60 సంవత్సరాల నుండి గణనీయమైన మార్పు వచ్చి వ్యవసాయక కుటుంబం అంటే మనుషులతో పాటు పశువులు కూడా పొలంలో పనిచేయటానికి మనిషితో పాటు పశువులు కూడా పండిన పంటను మనుషులు తినేవారు, పశువులు తినేవి. అలాగే రైతు యొక్క స్తోమతను బట్టి కొంత పొలం పశువుల మేతకి ఉపయోగించారు. అలాగే వసతి కూడా మనుషులతో పాటు పశువులకు కూడా. చిన్న కుటుంబాలైతే మనుషులు పశువులు ఒక్కో ఇంట్లో చిన్న పిల్లలు పశువులు ఈనినప్పుడు ఈ పసిదోడలను వాటేసుకొని ముద్దు పెట్టుకొని ఆనందించేవారు. వ్యవసాయం మిషన్లతో చేయటం వచ్చాక ఎడ్లను ఎవరు పోషించడం లేదు. కొన్నాళ్ళుగా పాడి గేదెలు మాత్రమే. ఇప్పుడు చాలా కుటుంబాలలో అవి కూడా లేవు. ప్యాకెట్ పాలు కొనుక్కోవడం సర్వసాధారణమై పిల్లల చదువు విషయంలో కూడా పట్టణాలు అనుకరిస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూటు బూటు టై మోజులో పడి చదువు చెప్పేవారు ఎంత చదువు వస్తోందో కూడా తెలుసుకోకుండా బస్సులో పట్టణాలకు పంపడం, ఆ వయస్సులో ఉండాల్సిన పోషణ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. పిల్లలు పాఠశాలలకే కాక తల్లిదండ్రుల నుండి ఇతర కుటుంబ సభ్యుల నుండి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబంలో ఆ రకమైన తర్ఫీదు ఇవ్వలేకపోతే అందువల్ల పిల్లలకు తల్లిదండ్రులకు ఉండాల్సిన సాన్నిహిత్యం కూడా లోపిస్తుంది. పిల్లలు ఏం చదువుతోందో ఎవరికీ తెలియదు. ఇంట్లో పెద్ద తెలిసే స్థితిలో చాలా విషయాల్లో పిల్లల జ్ఞానం శూన్యం. ఈ దుస్థితి నుండి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా కుటుంబ వ్యవస్థ రక్షింపబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మానవ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అయినా నా చిన్ననాటి గ్రామీణ జీవితంలో వ్యవసాయ రంగ స్థితి కొన్ని శతాబ్దాల కిందటలాగానే ఉండే. వ్యవసాయం ఎద్దులు మనుషులు కలిసి పనిచేసేవా. పంట కూడా అలాగే అనుభవించారు. పొగాకు వేరుశనగ మొదలైన పంటలు కొద్దిగా వేసేవా. ఆ డబ్బు ఇతర ఖర్చులకు సరిపోయాయి. ఇంట్లోనే అప్పటికి చుట్టి పాత్రని ఉపయోగించారు. మరి అప్పుడప్పుడే జర్మన్ సిల్వర్ పాత్రల ఉపయోగాల్లో పిల్లలకు పొలం పెడితే ఆయా సీజన్ బట్టి తినడానికి వేరుశనక్కాయలు, మొక్కజొన్న కండెలు, ఊసబియ్యం, సజ్జ కంకులు, కందికాయలు, దోసకాయలు విరివిగా దొరికి తర్వాత కాలంలో వ్యవసాయ రంగంలో గొప్ప మార్పు వచ్చి ఎద్దుల వ్యవసాయం పోయి యాంత్రిక వ్యవసాయం, తిండి గిద్దలు పండించడం మాని పత్తి, పొగాకు, మిర్చి మొదలైన పంటకు అధిక ప్రాధాన్యం. పెట్టుబడి కొరకు పెద్ద మొత్తాలు అప్పులు తెచ్చి కొన్ని సందర్భాలు అప్పులు తీర్చలేక ఆస్తులు కూడా పోగొట్టుకొని కొన్నేళ్ల నుండి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న రైతు ఆత్మహత్య. ప్రతిరోజు రైతుల ఆత్మహత్యలు వార్తా విశేషాలుగా చదవడం సర్వసాధారణం. ఇదెంతో బాధాక. కొన్ని రంగాలు అప్పటికన్నా ఇప్పుడు మంచి మార్పే వచ్చిందని అనిపిస్తుంది. ముఖ్యంగా చదువుల విషయం. పెద్దవారు, చిన్నవారు, ఇంకా పేదవారు కూడా చదువు యొక్క ప్రాధాన్యత గుర్తించి అందుకోసం డబ్బు విరివిగా ఖర్చు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో మితిమీరి ఖర్చు పెడతారు. గ్రామీణ జీవితంలో వ్యక్తుల మధ్య ఉండాల్సిన సఖ్యత నానాటికి దిగజారిపోతున్నట్లు కనిపిస్తుంది. దీనికి బహుశా ఒక కారణం ఎన్నికలు కావచ్చు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలేగా పంచాయతీలు, కోఆపరేటివ్ సొసైటీ, వీటి వల్ల ఈసారి ప్రజలు విభజింపబడడం, మళ్ళా కలిసి అవకాశం వచ్చేలో వేరే ఎలక్షన్ రావడం, కలిసే అవకాశాలు మృగ్యమైపోయి ఒకరినొకరు శత్రువులుగా భావించుకోవడం సాధారణం. అంతేకాక ప్రతి ఎన్నికలలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం చాలా సందర్భాలలో ఎన్నికలోకి వచ్చిన నుండి పాక్షికంగా దెబ్బతినడం, ఉత్సాహం నశించి జీవోత్సవాలుగా బతకటం జరుగుతుంది. ఏ ఉత్సవాలు, ఏ వినోదాలు లేకుండా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన తరువాత టీవీలు వచ్చిన తర్వాత ఎక్కువ కుటుంబం వారు టీవీలతోనే కాలం గడుపుతారు. గ్రామీణ జీవితంలో కూడా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిని
యాంత్రికంగా బతుకుతున్న వ్యవసాయ కుటుంబంలో పసిబిడ్డలు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుతారు. వృద్ధాప్యంలో కూడా తల్లిదండ్రులను కూడా బాధ్యతగా పిల్లలు చూసుకుంటారని నేను మెడిసిన్ చదివేటప్పుడు ఇంట్లో సెలవుల్లో ఉన్న జరిగిన చిన్న సంఘటన మాకు ఎదురింటి అవతల మా మేనత్త ఇల్లుడే. పెద్ద ఇల్లు, పెద్ద ఆభరణ. సాయంకాలం ఇరుగు పొరుగు వారు వచ్చి అక్కడ కూర్చొని నేను అలాగే వెళ్ళేవాడు. ఏదో మాట వరుసకు వచ్చి పిల్లలను తల్లిదండ్రులు చదివించినందుకు వారి బతుకు వారు బతుకుతారు. అంతేగాని తల్లిదండ్రులను బాధ్యతగా చూస్తారనుకోవడం సరికాదని నా అభిప్రాయం చెప్పి ఆ ప్రక్క ఇంట్లో ఆమె కోటమ్మ భర్తను పెద్దగా కేకేసి పెట్టి, చూడవయ్యా, శాస్త్రుల కొడుకు ఏమంటున్నాడు? పిల్లలను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించేది వారి బాగు కోసమే కానీ తల్లిదండ్రులను చూడటానికి కాదని అని ఆయనతో అది నేను ప్రస్తావించిన కారణం గ్రామాల్లో వారికి ఉండే నిశ్చితాభిప్రాయాన్ని నా మాటలు వ్యతిరేకం కనుక. నాకు ఊహ తెలిసేటప్పటికే స్వాతంత్ర సమరం చివరి దశకు వచ్చి 1940లో వ్యక్తి సత్యాగ్రహం చేసి వేలాది మంది జైళ్లకు వెళ్ళారు. తర్వాత 42లో క్విట్ ఇండియా పిలుపు వచ్చినందున ప్రభుత్వం పెద్ద ఎత్తున అణచివేత కార్యక్రమాన్ని చేపట్టి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మా మేనమామ పిన్నమనేని సూరయ్య గారు 4 నెలలు జైలు శిక్ష అనుభవించి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర యోధులు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి భూములు తీసుకున్నారు. కానీ ఆయన ఆ పని చెయ్యారు. 1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం నాకు బాగా తెలుసు. యుద్ధకాలంలో రాజకీయవాదులు జైళ్లలో ఉండటమే కాక మామూలు ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి వస్తువు మామూలు ధర కంటే ఎక్కువ ధరను పెట్టి కొనాల్సి వచ్చే బ్లాక్ మార్కెట్ అనే పదం అప్పుడే వచ్చింది. కొన్ని వస్తువులు అసలు లభ్యమయ్యేవి కావు. ఆహార ధాన్యాలకు కరువు వచ్చినందు ప్రభుత్వం రేషన్ ప్రవేశపెట్టి రైళ్లలో ప్రయాణం చేయటం దుర్భరం. రేషన్ చాలా కరెక్ట్గా అమలు చేసేవాడు. రైతుల ఇళ్లలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం బలవంతంగా తీసుకెళ్ళి ఆహార కొరత చాలా సంవత్సరాలు సాగి ప్రభుత్వం వాడు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా 1970 వరకు అమెరికా నుండి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు దిగుమతి PL-40 దిగుమతి చేసుకోవడం తప్పల. భారత రైతాంగం చేసిన కృషి వల్ల ఎక్కువ ఆహార ధాన్యాలు పండి కరువు లేకుండా చేయటమే కాదు ఈరోజు విదేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తాం. PL-40 స్వాతంత్రం వచ్చే నాటికి నేను MBBS పాస్ అయ్యాను. అందువల్ల చాలా కాలం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయాను అనే భావన ఉండే. నా ముందు తరంలో చూస్తే దేశవ్యాప్తంగా తెలుగు నేలపై అన్ని రంగాలు ఉద్దండులు అనేక మంది ఉండేవి. స్వాతంత్రం వచ్చాక తర్వాత కొద్ది నెలలకే మహాత్మా గాంధీ మరణించడం, మిగిలిన నాయకులు అందరూ ప్రభుత్వ కార్యకలాపాలు మునిగిపోయారే తప్ప దేశానికి ఆదర్శప్రాయులుగా ఉండలేకపోయారు. అందువల్ల ప్రజానీకంలో కూడా చాలామంది నీతి నియమాలకు తిరోధకాలు ఇవ్వడది. ఇప్పుడు మనం ఉన్నది ఆ సమాజంలోనే. ఎప్పటికైనా ఈ దుర్భర వ్యవస్థ మారుతుందని నమ్మకం కూడా లేదు. అందరికీ ఆహారాన్ని అందించే రైతు పరిస్థితి నానాటికి దిగజారిపోయి ఆత్మహత్యలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిరోజు పేపర్ల వార్తలు మనసు కలుపుకోమంటుంది. అలానే మిగతా మేధవర్గాలు కూడా రోజు రోజుకి వారి పరిస్థితి దిగజారిపోతాయి. పేపర్లలో మాత్రం దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, సంపన్నులు చాలా పెరిగారని వార్తలు చదువుతూ ఉంటాం. బడుగు వర్గాల పరిస్థితి బాగుపడనంతవరకు ఈ పెరుగుతున్న సంపద అంతా అర్థం లేనిదవుతారు. ఎవరు ఎప్పుడు పుట్టాలో వాళ్ళ చేతుల్లో లేదు కదా. అందుకనే ప్రస్తుత సమాజంలో కలసిపోక తప్పదు. ఈ తరంలో కూడా మన మధ్య చాలామంది మేధావులు, సేవా తత్పరులు ఉండటం గ్రహించి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం కొంత మనసుకు ఊరటగడు. సమాజాభ్యుదయానికి వారి సేవలు ఎంతగానో ఉపయోగం. నేను పుట్టినప్పటికీ భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వం కింద స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది. మా చిన్నప్పుడు మహాత్మా గాంధీ గురించి
ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఆయన మానవుడు కాదని, దేవుడి అవతారమని కొందరు చెప్పేవారు. ఇంకా కొంత వయస్సు వచ్చాక వారి ఉప్పు సత్యాగ్రహం గురించి, విదేశ వస్తు బహిష్కరణ గురించి, కళ్ళు మాన్పించే ఉద్యమాల గురించి వింటూ ఉండేవారు. వారు ఆంధ్రదేశం వచ్చిన హరిజనోద్ధరణకై తన కృషి చేయూత ఇవ్వాలని మీటింగుల్లో చెప్పడం, స్త్రీలు పెద్ద సంఖ్యలో వాళ్ళ దగ్గర ఉన్న నగదు అంతా విరివిగా ఇచ్చారని చెప్పుకోవడం జరిగింది. 1936లో అనుకుంటా ఆయన ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు గుంటూరులో ఆయన చూడాలని పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. అప్పటికి వారు రానందున ఇంటికి వెళ్ళడం జరిగింది. 46లో నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు వారి హిందీ ప్రచార సభ రజతోత్సవానికి వస్తూ మద్రాసు వెళ్తూ విశాఖలో ఆగి అక్కడ ప్రజలను ఉద్దేశించి కొంతసేపు మాట అప్పుడు ఆయన దగ్గరగా చూడటం జరిగింది. వారి హిందీలో ప్రసంగం చేసి గాంధీ గారి ప్రయాణాన్ని గురించి ఒక మాట చెప్పు. ఎప్పుడు రైల్లోనే ప్రయాణం. రైల్లో అప్పుడు 4 తరగతులు, 1, 2, 3 ఇంటర్ క్లాస్. వారు సామాన్య ప్రజల్లాగా 3వ తరగతిలోనే ప్రయాణం. అప్పటికే రైల్వే కంపెనీ వారు అప్పటి రైలు వేరు కంపెనీల అధీనంలో ఉండే. గాంధీ గారి ప్రయాణాలు ఒక ఫుల్ కంపార్ట్మెంట్ 3వ క్లాస్ రిజర్వ్ చేసేవారు. అందులో ఆయన సహచరుడు, ఆయన పాడి మేక, దానికి కావాల్సిన గడ్డి మొదలైనవి ఉండే. ఇందుకు చాలా కాలం నుండి గాంధీ గారు మేకపాలు ఆహారంగా తీసుకున్నారు. పశువుల యజమానులు ఎక్కువ పాలు ఇవ్వడం కొరకు పశువులను కొంత హింసకు గురి చేసేవారు. ఆవు ముడ్డిలో కర్ర దూకితే ఎక్కువ పాలు ఇస్తాయని నమ్మేవారు. అది చూసిన గాంధీ గారు పాలను కూడా వదిలేశారు. ఆహారం ఎలా ఇవ్వాలో తెలియని ఆయన అనుచరుడు చాలా బాధపడే. అప్పుడు కస్తూరిబాయి సరోజిని ఆవు పాలు బదులు మేకపాలు తీసుకోమని చెప్పడం. అప్పటి నుంచి ఆయన మేకపాలే తాగేవాడు. విశాఖపట్నం రాక సందర్భంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పళ్ళంరాజు గారు వారికి ఆహ్వానం చెప్పడానికి వచ్చారు. ఏం పళ్ళంరాజు, నేను చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశం వచ్చి ఇక్కడ పరిస్థితుల్లో మార్పేం కనిపించలేదని. మహాత్ముని మానవుడిని తెలిసినప్పటికీ వారి జీవిత చరిత్ర చదివిన వారు, వారి దగ్గరగా చూసిన వారు ఆయన సామాన్య మానవులు కాదు, మహాత్ముడని తెలుస్తుంది. విశ్వకవి రవీంద్రనాథ్ గాంధీ గారి మహాత్మా అని పిలిచిన అందరూ అదే పేరుతో పిలవడం మొదలుపెట్టి రాజకీయాలు కొందరు విభేదించినప్పటికీ వారి చిత్తశుద్ధిని ఎవరూ శంకించడం లేదు. అప్పట్లో విభేదించిన వారు కూడా వారి మరణం తర్వాత వారిని మహాత్ముడనే మన స్వాతంత్రాన్ని 1-2 సంవత్సరాలు ముందు తర్వాత బతికి ఉన్న కొద్ది నెలలు వారి మనసు చాలా ఒత్తిడికి గురై వారి మరణానంతరం ప్రపంచవ్యాప్తంగా వారి ఘనతను గురించి కొనియాడారు. ఈ ఐన్స్టీన్ ఆయిల్ గురించి అన్న మాటలు బిర్లా హౌస్లో చెక్కారు. రక్త మాంసాలతో ఈ భూమిపై మానవుడిగా గాంధీ తిరిగాడు అంటే భవిష్యత్తు మానవులు నమ్మలేరు. ఈ దేశంలో గౌతమ బుద్ధుడి తర్వాత అంతటి ఔన్నత్యం కలిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. అందరూ వారిని చూడటం మహాభాగ్యమని భావించి ఆ అదృష్టం నాకు దక్కింది. తర్వాత దేశంలో మహోన్నత వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్, రాజేంద్ర ప్రసాద్, సాహిత్య రంగాల్లో రవీంద్రుడు, వీరందరి సమకాలికులైన సంతోషం, ఆంధ్రదేశంలో ప్రకాశం, ఎన్జీ రంగా నాకు బాగా నచ్చిన నాయకులు. ఆచార్య రంగా గారితో 1942 నుండి సన్నిహిత సంబంధం. వారి సహచరుడి శ్రీమతి జవహర్లాల్ రంగా నా భార్య జయప్రదకు ఆత్మీయురాలు. కాలేజీ చదువు నుండి ఎంబీబీఎస్ వరకు ప్రపంచాన్నంతటిని 2వ ప్రపంచ యుద్ధం అతలాకుతలం చేసి చాలా దేశాల్లో గొప్ప నాయకులు, దేశ నాయకులుగా వారి దేశాలకు నాయకులయ్యారు. ఇంగ్లాండ్లో విన్స్టన్ చర్చిల్, అమెరికాలో రూజ్వెల్ట్, జర్మనీలో హిట్లర్, రష్యాలో స్టాలిన్ చరిత్రకు ఒక రూపం ఇచ్చి వీరంతా గొప్ప నాయకులైన నాకు అందరి పట్ల సద్భావం లేదు. 2వ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ కష్టపడ్డ దేశం ఇంగ్లాండ్. జనాభా నష్టం, ఆర్థిక నష్టం జరిగిన యుద్ధంలో గెలుపొందినందుకు ఇంగ్లాండ్ వారి ఔన్నత్యానికి భంగం కలగదు. అమెరికా దేశంలో
చాలా తక్కువ పౌరుల నష్టం జరిగింది. ఆర్థికంగా కూడా పెద్ద నష్టం లేదు. హిట్లర్ విషయానికి వస్తే చైనా యుద్ధోన్మాదం వల్ల సగం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ఆస్తులకు భంగం కలిగించటమే కాక తన దేశంలో ఉన్న యూదుల 60 లక్షల మంది ఆడ మగ పిల్ల పెద్ద తేడా లేకుండా చంపించిన దుర్మార్గుడిని అలానే రష్యాలో స్టాలిన్ కమ్యూనిజం పేరుతో తన దేశంలోని రైతుల కులక్కలని పెద్దవై లక్షలాది మందిని చంపిన యుద్ధంలో పెద్ద సంఖ్యలోనే జనాభా నశించి కమ్యూనిస్టులు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం వల్ల స్టాలిన్ గొప్పవాడనుకోవచ్చు, అతడు హంతకుడే. మొత్తం మీద రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక ప్రపంచంలో గొప్ప మార్పు వచ్చింది. వరుస రాజ్యాలన్నీ ఒకటి తర్వాత ఒకటి స్వతంత్ర దేశాలయ్యాయి. అందులో ముందుగా మన భారత ప్రధాని నెహ్రూ నూతనంగా వెలుగు చూసిన స్వతంత్ర రాజ్యానికి ఆశాజ్యోతి అయ్యారు. రాజకీయ రంగ ప్రవేశం సదాశివరావు గారు. నేను హై స్కూల్ కాలేజీలో చదివే రోజులు స్వాతంత్ర పోరాటం ఉధృతంగా జరగటం చూసి నేను ఒక తరం ముందు పుడితే బాగుండేది అనిపించాను. ఒక తరం ముందు రాజకీయాలనే కాక వివిధ ప్రజారంజకాల్లో కూడా ఉద్దండులు ఉండేవారు. నా చదువు పూర్తవ్వడం, స్వాతంత్రం రావడం ఒకేసారి జరిగింది. అందువల్ల అప్పట్లో నా భావన మన నాయకుడు స్వాతంత్రం తెచ్చారు కదా, పరిపాలనలో దేశం అభివృద్ధి చెందుతుంది, అందువల్ల వృత్తిలో మన పాత్ర నిర్వహిస్తే సరిపోతుంది అని అనుకునేవారు. అయితే తర్వాత అనుభవంలోకి తెలుసుకున్న పైనుండి కింది వరకు రాజకీయవాదులు ప్రజాసేవను విస్మరి స్వార్థానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 1946లో మద్రాసు వచ్చిన మన ప్రభుత్వం వారు పెద్దగా లంచాలు తీసుకొని వారి అనుయాయులు ఏదో కొంత మేలు చేశారు. దానికి ప్రజలు ప్రభుత్వంపై విముఖత ఏర్పరచుకొని 52 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి అప్పుడే సినిమాల్లో కొసరాజు గారి గేయం ఒక్కసారి మంది ఈ గణనాథ నువ్వు వాడకుంటే ఒట్టు పెట్టు గణనాథ అని గేయం రచించి తాత్కాలికంగా కొన్ని రోజులు ప్రభుత్వం తప్పుడు పనులు చేయటం వల్లేదనే భావన కలిగిన అప్పటి నుండి ఈ అర్ధ శతాబ్దం లంచగొండిత ఆశ్రిత పక్షపాతం ఇతర అక్రమాలకు హద్దు లేకుండా ఈరోజు లంచగొండితనాన్ని గురించి మాట్లాడమంటే గొంగట్లు అన్నంతే. ఎమర్జెన్సీ ఘోర 1950లో మన దేశంలో రిపబ్లిక్గా ప్రకటించుకొని 52లో మొదటిసారిగా జనరల్ ఎన్నికలు నిర్వహించుకొని అప్పటి నుండి నాలాంటి వాడు ఊహించిన దానికి భిన్నంగా పరిపాలన జరిగి ప్రభుత్వాలు ప్రజల కొరకు కాక ఎన్నికైన వాళ్ళ కోసమే అని చెప్పారు. నెహ్రూ గారు ఉన్నంత వరకు ఒక మాదిరిగా కొద్ది కాలం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానంగా మళ్ళా ప్రజల ఆశలు చెగురు. దురదృష్టవశాత్ అకాల మరణం వల్ల ఇందిరాగాంధీ ప్రధాని కావటం ఆమె పరిపాలన ప్రజాస్వామికమని చెప్పుకోవటానికి కూడా వీల్లేకుండా అన్ని రకాల దుర్మార్గాలకు పాత తరం నాయకు ప్రజలు కూడా విస్తుపోవటం తప్ప ఏం చెయ్యలేని పరిస్థితి. దీనికి పరాకాష్ఠ ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటన జయప్రకాష్ నారాయణ మొదలై సామాన్య నాయకుల నుంచి ప్రజల వరకు 1.5 మంది జైళ్లకు పంపించి ఆదర్శకుడైన అర్భకుడే చిన్నకుడు సంజయ్ గాంధీతో కలిసి ప్రజల ప్రాథమిక హక్కులన్నీ కాలరాసి పార్లమెంటులో విభజన పెంచి 1976 ఎన్నికలు లేకుండా ఆమె నియంతృత్వ ధోరణిలో పాలి ఆ స్థితిలో ఎన్నికలు జరిపినా తానే ప్రభుత్వానికి వస్తానన్న నమ్మకంతో 77 ఎన్నికలు ప్రకటించి జైలులో ఉన్న రాజకీయ నాయకులను విడుదల తన ఊహకు భిన్నంగా జైళ్ళ నుండి బయటకు వచ్చిన వివిధ పార్టీల నాయకులు జనతా పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిలబెట్టి ఎన్నికలు ప్రారంభమైన దగ్గర జనతా పార్టీ బలపడుతుందని అర్థం చేసుకొని ఎమర్జెన్సీని తాత్కాలికంగానే సడలించారే తప్ప పూర్తిగా ఎత్తేయాలి. అలా చాలాసార్లు ప్రకటన ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్లోగన్తో
సామాన్య ప్రజలను భయపెట్టి అయినా దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఘోరంగా అందులో ఇందిరా సంజయ్ కూడా ఓడిపోవడం దక్షిణాది రాష్ట్రాల్లో దీనికి విరుద్ధంగా మొత్తం సీట్ కాంగ్రెస్ గెలుపొంది. దీనికి బహుశా ఒక కాలం ఎమర్జెన్సీ పీరియడ్లో ఉత్తర భారతంలో జరిగినన్ని ఘోరాలు ఇక్కడ జరగకపోవడం. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నేను పోటీ చేశాను. అంటే సదాశివరావు ఇక్కడ ఓడినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొంత ఉపశమనం. నిజంగా ఇందిరాగాంధీ గెలిస్తే దేశం ఏమైపోయేదో ఊహించదు. ఎన్నికైన తర్వాత ఎమర్జెన్సీలో జరిగిన ఘోరాల గురించి సమాచారం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని బహిష్కరించి ఆమె సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏర్పరిచి తర్వాత 78 ఎన్నికల్లో కాంగ్రెస్ చేరి 2 పార్టీలు జనతా పార్టీ ఒక పార్టీతో పోటీ చేసి అత్యాశ్చర్యంగా ఇందిరా పార్టీ ప్రభుత్వానికి వచ్చి తర్వాత సంవత్సరానికి కేంద్రంలో జనతా పార్టీ చేసి 2 పార్టీలుగా ఉద్భవించి మళ్ళా ఎన్నికలు జరిగి అన్న అభ్యర్థనపై తెలుగుదేశం అభ్యర్థి మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ విభేదాల వల్ల చీలిక ఏర్పడి అసెంబ్లీ ఎలక్షన్లో ఇందిరాగాంధీ మళ్ళా కేంద్ర ప్రభుత్వం చేపట్టి 78 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 80 పార్లమెంటు ఎన్నికల్లో నేను ఓడిపోయి అంతటితో ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉందామని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడి 83లో పోటీ చేసి ప్రభుత్వానికి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ నన్ను పార్టీ తరఫున ఆహ్వాని ఎన్నికల్లో పోటీ చెయ్యమని కోరారు. 84లో మళ్ళా పార్లమెంటు వచ్చే ఎన్నికలు. అప్పుడు మళ్ళా ఎన్టీఆర్ పార్లమెంట్ పోటీ చెయ్యాలని కోరారు. నేను ఒప్పుకోవాలి. చివరకు పార్టీలోనైనా చేరవాలి. దానికి ఒప్పుకోవాలి. ఆ కారణంగా 85లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. గెలిచా. శాసనసభ్యుడిగా నాకు చేతనైనంతవరకు నియోజకవర్గానికి న్యాయం చేస్తానని సంతృప్తి ఉండేది నాకు. ఎత్తిపోతల పథకాలు త్రివేణి పాన్లు కాలంలో ఖరారైన నాగార్జున ప్రాజెక్టు 59లో ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ప్రపంచం మొత్తం మీద 2వ పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విశిష్టత విదేశీ టెక్నాలజీతో పని లేకుండా పూర్తిగా మన ఇంజనీర్లే నిర్మాణం చేయాలి. ఆచరణలో వచ్చేప్పటికి వారు ఊహించినంతగా కాలువ చివరి భూములకు నీరు సక్రమంగా ఇవ్వలేకపోవడం. అందువల్ల కాలువ చివరి భూముల వారు కొంత నిరాశ గురైన 17 లక్షల ఎకరాలు నీరు అందించగలుగుతున్న వీరందరి కాలువ చివరి భూములకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కొనిచేసి కృష్ణానది నుండి కానీ వాగుల నుండి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల వల్ల సమస్య కొంతవరకు తీర్చగలిగారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో 85, 89లో ఎత్తిపోతల పథకాలు ఎక్కువ ప్రారంభించాను. అది ఎక్కువ కాలం తీసుకున్న మొత్తం మీద ఆ భూములకు కూడా నీళ్లు అందివ్వగలిగి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం ఇప్పుడు కూడా జరుగుతుంది. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్, స్ప్రే ఇరిగేషన్ మొదలైన పద్ధతి అవలంబించిన ఇంకా ఎక్కువ పొలానికి నీరు ఇవ్వగలుగుతాం. పంట దిగుబడి కూడా ఎక్కువ. 1989లో మళ్ళా అసెంబ్లీ సీటు వద్దన్న ఒత్తిడి చేసి టికెట్ ఇచ్చి పంపారు. అసెంబ్లీలో పార్టీ ఓడిపోయి నేను ఓడిపోయి తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పోటీ చెయ్యమని కూడా నేను ఒప్పాను. అప్పటి నుండి ఎన్నికల తోటలోకి వెళ్ళలేదు. ప్రస్తుతం పార్టీలోనే ఉంటున్న రాజకీయాల గురించి ఏం చెప్తారో రేపు